నమస్తే. తెలంగాణలో సిద్దిపేట నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా అంటే ఏదో ఒక సెన్సేషన్ ఉంటుంది. ఈ నియోజకవర్గానికి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మైనంపల్లికి హరీష్ రావు పడదు. ఇప్పుడు మైనంపల్లి ఆ నియోజకవర్గం మీద పట్టు సాధించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఆయన కాంగ్రెస్ లీడర్ కాబట్టి. ఆయన కొడుకు కూడా పక్కనే మెదక్ జిల్లాలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. సో అదే జిల్లాకి. సో ఇవన్నీ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదో ఒక అంశం హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. నా ముందు ఇదే సిద్దిపేట అర్బన్ ఏరియా నుంచి ఆ నగర ప్రజలు కొంతమంది నా దగ్గరకు వచ్చారు. ఆ చుట్టూ ఉన్న గ్రామాలకు చెందిన ప్రజలంతా మన తొలి వెలుగు స్టూడియోకి వచ్చారు. వీళ్ళందరిని ఒకసారి చూడొచ్చు. వీళ్ళ సమస్య ఏంటంటే 1 ఎకరం భూమి. సిద్దిపేట అర్బన్ ఏరియాలో ఉన్న 2000 సర్వే నెంబర్ 2000లో 21 ప్లాట్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ గతంలోనే లేఅవుట్ అయింది. 1995లో లేఅవుట్ అయింది. 1998లో అమ్మకాలు స్టార్ట్ అయినాయి. వీళ్ళంతా కొనుగోలు చేసిరు ఆనాడు. దాదాపు ఇది సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతో 21 ఎకరాల్లో ఈ వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ వెంచర్లో మిగతా డిస్ప్యూట్ ఏమో కానీ ఈ సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్లో సర్వే నెంబర్ 2000 సర్వే నెంబర్లో మొత్తం 3 ఎకరాల 38 గుంటల భూమి ఉన్నది. ఈ 3 ఎకరాల 38 గుంటల్లో 1 ఎకరం భూమి లిటిగేషన్. వీళ్ళందరూ 1 ఎకర్ భూమిలో ఉన్న ప్లాట్ ఓనర్లు అనమాట. వీళ్ళు 98 నుంచి 2014-15 మొన్నటి దాకా వీళ్ళు అక్కడ వీళ్ళ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతూ వచ్చినాయి. ఈ మధ్యలో మొన్నటి దాకా హరీష్ రావు పక్కన ఉన్న ఆలకుంట్ల మహేందర్ అండ్ హిజ్ బ్రదర్ అశోక్ వీళ్ళంతా కలిసి ఈ 1 ఎకర్ భూమిలో ఉన్న 21 ప్లాట్లను కబ్జా చేశారన్నది వీళ్ళ ఆరోపణ. వీళ్ళు ఎలిగేషన్ పెడుతున్నారు. నేను వాస్తవాలు అవన్నీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మరి ఆలకుంట్ల మహేందర్ ఎక్కడున్నాడు? ఇప్పుడు వచ్చి మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు పక్కన చేరిండు. అంతకుముందేమో హరీష్ రావు సపోర్ట్ ఉన్నది. ఆనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరు హరికృష్ణ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనుకుంటా కదా, ఆయన పెద్ద ఎత్తున ఆయన కబ్జాలు చేస్తున్నాడు, మొత్తం ఆగమాగం అయిపోయింది సిద్దిపేట అంతా అని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. మైనంపల్లి అక్కడ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్నాడు. దీంతో ఇప్పుడు మైనంపల్లి దగ్గర వచ్చి చేరిండు. హరీష్ రావు అండతో కబ్జాలు చేసిండు. మైనంపల్లి అండతో ఆ కబ్జాల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావుకి నేను సవాల్ చేస్తున్నా, మీరు మల్కాజ్గిరికి వచ్చి తొడగొట్టిరు కదా, ఆయన ఎవరి మీద? ఆయన రాధాకృష్ణ యాదవ్ మీద. ఇప్పుడు ఆడ తొడగొట్టండి. ఆ భూమిలోకి వెళ్ళి మీరు ప్లాట్ ఓనర్స్ కదా, మీకు ప్లాట్లు ఇప్పిస్తాను, ఆడ తొడగొట్టే ప్రయత్నం చేయండి. హరీష్ రావుకు సవాల్ చేయండి. ఈ 1 ఎకర్ ల్యాండ్లో పేదలండి పాపం 200 గజాలు 150 గజాల్లో వాళ్ళు ఏదో పిల్లల చదువుల కోసమో పెళ్ళిళ్ళ కోసమో కొనుక్కున్న భూమి ఇది. 98 నుంచి వీళ్ళు కొనుక్కొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో టోటల్గా అధికారులంతా ఇన్వాల్వ్ అయినారు. ఆనాడు కలెక్టర్గా ఉన్న ప్రశాంత్ జీవన్ పాటిల్ ఈ మొత్తం వ్యవహారానికి కారకుడు. ఎంఆర్ఓ దిలీప్ నాయక్, ఆర్డీఓ ఎవరుండే? లక్ష్మీబాబు అనే ఆర్డీఓ. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ 1 ఎకర్ ల్యాండ్ ఈయన ఎవరు ఆలకుంట్ల మహేందర్, అసలు మహేందర్కి ఈ ల్యాండ్కి సంబంధం లేదు. ఆయన పేరు లేదు, ఊరు లేదు. ఎవరో కనకవ్వ అనే ఒక ఆమెని ఇందులోకి ఎంటర్ చేసి ఈ భూమిని కొట్టేసారు మొత్తానికి. వీళ్ళు చెప్తున్నది అది. అయితే పాయింట్ ఏంటంటే ఇది యాక్చువల్గా వీళ్ళకి 1 ఎకర్ ప్లేస్లో వీళ్ళందరూ పట్టాదారులుగా ఉన్న ఈ క్రమంలో ఏ ఇయర్లో ఎంటర్ అయ్యారు వీళ్ళు? 2023లో ఈ మహేందర్ వీళ్ళందరూ ఎంటర్ అయ్యి వీళ్ళు పెట్టుకున్న ప్రీకాస్ట్ వాల్స్ అవన్నింటినీ కూల్చేసి ఇది మాది అన్నారు. మరి మీది అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది భూమి అని అంటే, వీళ్ళు ధరణిలో ఏం చేశారంటే చాలా క్లియర్గా ధరణిలో 5వ తారీఖు 12వ నెల 2023న సాయి కృష్ణ ఎస్టేట్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి కల్వకుంట్ల కనకవ్వకి మార్చుకొని మళ్ళీ ఆలకుంట్ల కనకవ్వ నుంచి ఇమీడియట్ నెక్స్ట్ డే, ఇది 5వ తారీఖు అయిపోతే మళ్ళీ 6వ తారీఖు ట్రాన్సాక్షన్లో ఆలకుంట్ల మహేందర్ పేరు మీదకి మళ్ళీ పేరు మార్చుకొని ఇమీడియట్గా నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది. ఆల్రెడీ నాలా కన్వర్షన్ అయిపోయిన తర్వాతనే లేఅవుట్ 98 నుంచి వీళ్ళు కొనుగోలు చేసుకుంటూ వస్తున్నారు కదా. మరి లేఅవుట్ అయిన దానికి మళ్ళీ నాలా కన్వర్షన్ ఏంది? ఒకసారి చూడండి. ఇది 5th రోజు అవుతుంది 23లో, 6th రోజు ఆయన పేరు మీదకి మారుతుంది. ఇమీడియట్గా ఇలా భూమిలోకి వస్తాడు, ఈ భూమి మాదని చెప్తాడు. మరి ఈమెకి ఎట్లొచ్చింది ఈ ఆలకుంట్ల కనకవ్వకి అని అంటే వీళ్ళు ఒక నెంబర్ చెప్తున్నారు. కోర్ట్ ఆర్డర్ ఒకటి చూపిస్తున్నారు. ఇగో ట్రాన్సాక్టెడ్ త్రో కోర్ట్ కేస్ విత్ ట్రాన్సాక్షన్ నెంబర్ 2300 సో అండ్ సో కేస్ అని అంటున్నారు.
అయితే ఈ కేసు ఏంది ఇది? ఇది కేసుకు సంబంధించిన ఇది ఎంఆర్ఓ ఇచ్చిన ప్రొసీడింగ్ ఇది కేసు. ఈ కేసులో ఏమున్నది? ఈ 3 ఎకరాల 38 గుంటల్లో ఎకరా డిస్ప్యూట్ ఉన్నది. ఈ డిస్ప్యూట్ ఇదంతా కూడా ఈమెకి కనకవ్వకి చెందింది అని ఇందులో ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ ఇచ్చిండు. ఎంఆర్ఓ ఏ ప్రకారంగా ప్రొసీడింగ్స్ ఇచ్చిండు? కోర్ట్ ఆర్డర్ అని అంటున్నారు. ఈ కోర్ట్ ఆర్డర్లో మరి కనకవ్వ ఎక్కడుంది? ఈ కోర్ట్ ఆర్డర్లో ఎవరైతే కేసు వేసినారో వాళ్ళ పేర్లు ఏడున్నాయి? ఎవరైతే ఈ సాయి కృష్ణ వెంచర్ వాళ్ళకి కొంతమందికి మధ్య కేసు నడుస్తున్నది. ఆ కేసులో ఎక్కడ కనకవ్వ లేదు, మహేందర్ లేడు. ఈ మొత్తం ఈ 18 మంది ఎక్కడ కనకవ్వ లేదు, ఈ మహేందర్ కూడా లేడు. మరి ఈ 1 ఎకర్ భూమికి ఈ కనకవ్వకి ఏం సంబంధం? మహేందర్కి ఎట్లా ట్రాన్సాక్షన్ అయింది? ఇది తేలాల్సిన అంశం. మేము క్వశ్చన్స్ మీ ముందు పెడుతున్నా, మీరు తేల్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆనాడు దిలీప్ నాయక్ ఎంఆర్ఓ ఉన్నాడు, కలెక్టర్ ఆయన ఎవరో ఏం పేరు, ఆయన పేరు ప్రశాంత్ జీవన్ పటేల్. ఇప్పుడు ఆయన ఇరిగేషన్లో ఉన్నాడు అనుకుంటా, ఆయన కూడా ఆన్సర్ చేయాలా? ఇగో అయితే ఈ ల్యాండ్ ఎవరి నుంచి క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు? ఈ కోర్ట్ ఆర్డర్ ఎక్కడి నుంచి అని చెప్తున్నారు? ఈ ఆలకుంట్ల బక్కయ్య అనే ఆయన ఈ కనకవ్వకి హస్బెండ్. ఈ ఆలకుంట్ల బక్కయ్య గతంలో వీళ్ళ ల్యాండ్ ఉండేనట. కానీ ఈ ఆలకుంట్ల కనకయ్య అనే వాళ్ళు ఈ వెంచర్ ఎవరైతే చేసిరో మల్లేష్ అని, చెన్నూరు మల్లేష్ అని, ఆయనకి ఏనాడో అమ్మేసినారు వీళ్ళు. ఆలకుంట్ల బక్కయ్య 2000 సర్వే నెంబర్లో ఉన్న ఎకరం భూమిని అమ్మేశారు. ఈ ఆలకుంట్ల బక్కయ్య భార్యని తీసుకొచ్చి ఆమె పేరు మీద ఉన్నదని తప్పుడు రిపోర్ట్స్ అన్ని ముందు పెట్టి ఇప్పుడు ఆమె పేరు మీదకి మార్చేసారు ఆ భూమిని ధరణిలో. సో ఇది పగడ్బందీగా హరీష్ రావు ఉన్నప్పుడు వ్యవహారం జరిగింది. హరీష్ అధికారం పోగానే హరీష్ రావు మైనంపల్లి దగ్గరికి పంపిండా, మరి కబ్జాలు బయటకు వస్తుందని లేకపోతే మైనంపల్లి దగ్గర చేరిరో తెలియదు. కానీ మొత్తానికి ఇట్లా వీళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు. ఇగో ఇది సిద్దిపేట మున్సిపాలిటీ డిస్ట్రిక్ట్ సిద్దిపేట ఎవరైనా కమిషనర్, సిద్దిపేట మున్సిపల్ కమిషనరు చాలా డీటెయిల్డ్గా రాసిండు. అసలు నాలా కన్వర్షన్ ఎట్లయితుంది లేఅవుట్కి అని చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్ రాసిండు. ఎవరికి? తహసీల్దార్కి. తహసీల్దార్ కూడా సో ఆ ఫలానా కోర్టు కేసు ఆధారంగా దీన్ని వీళ్ళు రిజిస్ట్రేషన్ అంటే వీళ్ళు ధరణిలోకి ఎక్కించుకున్నారని ఆయన కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇగో ఇదే కదా ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ సిద్దిపేట్ మున్సిపాలిటీ డిస్ట్రిక్ట్ సిద్దిపేట. ఇప్పుడు 2024 12వ నెల 13న ఆర్డర్. ఏమని ఆర్డర్ ఇచ్చింది ఇందులో చాలా క్లియర్గా ఇగో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఆలకుంట్ల మహేందర్ అని చాలా క్లియర్గా ఏం రాస్తున్నారు ఇందులో? ఆన్ పర్చువల్ ఆఫ్ ది కోర్ట్ ఆర్డర్ వైడ్ IA నెంబర్ 114/2015 అండ్ ప్లెయిన్ కాపీ ఆఫ్ OS 103/2007 the alleged name of Alakuntla Bakkaya is no way concerned with the above case, or at least there was no name of Alakuntla Bakkaya in the cause title of the suit itself. అసలు ఆయనకు సంబంధమే లేదు. మరి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఫలానా కేసులో ఆర్డర్ వచ్చిందని చెప్పి ఆ ఆర్డర్ సంబంధించిన ప్రొసీడింగ్ని, ఆర్డర్ సంబంధించిన ఫైల్ నెంబర్ని పెట్టి ధరణిలోకి ఎట్లా మార్చుకున్నారు? లేదు మీ దగ్గర ఇంకా భయంకరమైన ఎవిడెన్స్ ఏదైనా ఉందా? పెట్టండి. వీళ్ళు పాపం సిద్దిపేట నుంచి హైదరాబాద్కి మన ఆఫీస్కి రావడం జరిగింది. ఎంత ఘోరం! మైనంపల్లి హనుమంతరావు లెక్క తేల్చాలి, మీరే కదా మొత్తం ఆడ. ఇప్పుడు ఆడ ఎకరం భూమి ఎంత లేదన్నా 6 నుంచి 10 కోట్లు బలుపుతున్నారు. ఇప్పుడు ఆ ఎకరం భూమి వీళ్ళంతా ప్లాట్ ఓన్ 21 మందికి అది డిస్ట్రిబ్యూట్ అయి ఉన్న లేఅవుట్. అది ఎవరు సమాధానం చెప్పారు? హరీష్ రావు సమాధానం చెప్పాలనా, మైనంపల్లి హనుమంతరావు సమాధానం చెప్తారా? సో ఆయన ఇప్పుడు ఆయన కబ్జాలు అన్నది పేపర్ కటింగ్స్ ఏవి